అరుణాచలంలో ప్రదక్షిణానికి 3 నియమాలు ఉన్నాయి. ఎప్పుడూ కుడి పక్కకి వెళ్ళకూడదు. ప్రదక్షిణంలో ఎడంచేతి పక్క నుంచే చెయ్యాలి. ఎందుచేత అంటే దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఈ రోజు అయితే మనం మీ అందరికి తెలిసిందే డే 3. సో వ్లాగ్ 3 అనమాట. సో ఈ వ్లాగ్ 3లో మనం అయితే అరుణాచలంలో అయితే ఉన్నాం గైస్. సో ఇప్పుడైతే మనం గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అవుతున్నాం. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా 10:35 అయితే అయింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి రేపు మార్నింగ్ ఏ టైం అవుతుందో తెలియదు, ఎంత టైం పడుతుందో కూడా తెలియదు. సో మేమైతే ఇప్పుడే టిఫిన్ అయితే చేసాం అనమాట. అంటే తిని ఒకేసారి స్టార్ట్ అయ్యాం, అంతేగా, తిని స్టార్ట్ అయ్యాం. అన్ని లింగాలు అయితే కవర్ చేసి మీకు చూపిస్తా. అండ్ అరుణాచలం గురించి మీకు మొత్తం క్లియర్ గా అయితే చెప్తాను అనమాట. ఫస్ట్ మనమైతే మెయిన్ గోపురం దగ్గరికి వెళ్ళి దీపం పెట్టి మన గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే ఓపిక ఫుల్ గా ఉందా? ఉంది, చూద్దాం. ఉందిగా, నీకు కూడా ఉందిగా? చూద్దాం. పరిగెడతావా? సరే సరే, ఇది గుర్తుపెట్టుకోండి గైస్, పరిగెత్తిద్దంట. మనమైతే లాస్ట్ వరకు చూద్దాం అసలు చందు ఎలా ఉంటది ఏంటి అనేది. ఫస్ట్ అయితే దీపం పెడదాం. దీపం పెట్టి స్టార్ట్ అవుదాం. గోపురం చూపిస్తున్నాను మేడం. సో మా హోటల్ రూమ్ వచ్చేసి గోపురం కి ఆపోజిట్ అనమాట. సో దగ్గరే, జస్ట్ ఒక 100 feet ఉంటదేమో, 100 meters 200 meters ఉంటది అంతే, అంతకు మించి ఎక్కువ దూరం ఉండదు. టైం చూడండి, ఎగ్జాక్ట్ గా 10:35 అవుతుంది. ఇంకో వాకింగ్ స్టార్ట్ చేయాలి దీపం పెట్టేసి. చూడండి ఎంత బాగుందో గైస్. ఓం నమ శివాయ. మనసు ప్రశాంతంగా అయితే ఉంది. చూడ్డానికే సరిపోవట్లేదు 2 కళ్ళు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే, సో అందరు అక్కడ దీపం పెడుతున్నారు చూసారు కదా. సో దీపం అయితే పెట్టాలి. దీపం పెట్టి ఇక్కడ నుంచి అయితే సో ఇలా వెళ్ళాలన్నమాట గిరి ప్రదక్షిణకి. సో ఇటు వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ మనం ఇక్కడికి వస్తాం ఎంట్రన్స్ కి. సో చాలా మంది అయితే ఆల్రెడీ పెడుతున్నారు, ఇంకా మనం కూడా అయితే పెడదాం గైస్. ఇవేనమాట. సో ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. ఫస్ట్ దీపం అయితే వెలిగించి ఇంకా మనమైతే మన వాకింగ్ డిస్టెన్స్ స్టార్ట్ చేద్దాం. చాలా పడ్డా ఇప్పటికే. ఇంకెప్పటికైనా సరే నాకు బ్రేక్ కావాలి, నా వల్ల కావట్లేదు. సో చూద్దాం. బయలుదేరాను, అయిపోయేలోపు శివయ్య ఏంటి సైడ్ ఉంటాడు అనుకుంటున్నా. సో కొంచెం సేపు ఎమోషనల్ జర్నీ తర్వాత శివయ్యతో నాకు. సో ఇప్పుడు ఫైనల్ గా నేనైతే ఇంద్రలింగం దగ్గరకు అయితే వచ్చాను అనమాట. సో లోపలికి అయితే దర్శనం చేసుకుందాం. ఇంకా సో 13 kilometers అయితే ఉంది బ్యాలెన్స్. వెళ్దాం లోపలికి దర్శనానికి. తెలుగు వాళ్ళు వచ్చినప్పుడు ప్లస్ పాయింట్ ఏంటంటే, కన్నడ వాళ్ళైనా తెలుగు వాళ్ళైనా ఇంగ్లీషు, సో ఫారినర్స్ ఎవరైనా వస్తే సో అన్ని లాంగ్వేజెస్ లో అయితే ఉంది. దీని మీద డిబేట్ కూడా జరిగింది కదా ఈ మధ్య, తెలుగులో ఎందుకు పెట్టాలి తమిళనాడులో. అలాంటప్పుడు మనం తిరుపతిలో అన్ని లాంగ్వేజెస్ వాళ్ళ కోసం మనం పెడుతున్నాం కదా, తమిళ్లో కన్నడలో అందరి కోసం పెడుతున్నాం. సో ఇక్కడ నచ్చిన విషయం అదేనమాట. తెలుగు వాళ్ళు అంటే ఎంత చులకనగా చూస్తున్నారంటే అంత చులకనగా చూస్తున్నారు. ఆటో డ్రైవర్ వాళ్ళైతే మాత్రం మన దగ్గరికి వచ్చి బతుకుతారు, ఏదేదో చేస్తారు. మనం మాత్రం ఇక్కడికి వచ్చి మనం శివుని దర్శనం చేసుకోకూడదు అనమాట. ఇక్కడ ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా పోలీసులు కూడా ఇంక అంతేనమాట, వాళ్ళు లెక్క చేయరు. ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళే కదా. సో అది విషయం. ప్రతి ఒక్కరికి ఏంటంటే మనం డివోటీస్, మన పిల్గ్రిమ్స్ అనమాట. ఇక్కడ మనకి మన వల్ల వీళ్ళకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఫస్ట్, నిజం చెప్పుకోవాలంటే. సో మనం అయితే ఇప్పుడు వచ్చేసి కామరాజ్ స్టాచ్యూ అనే దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో ఇవన్నీ తిరిగి ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని ఇంకా యమలింగం, నెక్స్ట్ వచ్చేది అగ్నిలింగం, దాని తర్వాత యమలింగం అనమాట. సో ఇంకా అలా చూసుకుంటూ పోతే కంప్లీట్ గా మొత్తం అయిపోయేసరికి నాకు తెలిసి రేపు మార్నింగ్ అయితే అవుతుంది. రేపు మార్నింగ్ వరకు ఇంకా వాక్ చేస్తూనే ఉండాలి. ఇప్పటి వరకు మేము 1/4 నడిచింది కూడా. గైస్ అరుణాచలం మొత్తం మన తెలుగు వాళ్ళే ఉన్నారు గైస్, మొత్తం డామినేషన్ అంతా మందే. అందుకని చెప్పేసి వీళ్ళకి మంట, తెలుగు వాళ్ళ దగ్గర వస్తున్నారు, మంది తక్కువ ఉంది, మన వాళ్ళు రావట్లేదు అని చెప్పేసి ఏమో. కానీ మొత్తానికి ఒక కడుపులో మంట అయితే ఉంది వాళ్ళకి, ఒక సైడ్ పెయిన్ అయితే ఉండింది. సో దానివల్ల ఇలా మరి తక్కువగా ట్రీట్ చేస్తున్నారు మనల్ని. సో ఎగ్జాక్ట్ గా మనం బయలుదేరి 45 minutes అయిందనమాట. 45 minutes కి 1 kilometer నడిచాము. 45 నిమిషాలు అవుతుంది బయలుదేరి, కిలోమీటర్ నడిచారు ఇంకా.
సో మధ్యలో అయితే వినాయకుడి టెంపుల్ కూడా ఉంటది. వినాయకుడి టెంపుల్ దగ్గర అయితే దండం పెట్టేసుకొని ఇంక ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ వచ్చే ఏదో జ్యోతిలింగం. సో నెక్స్ట్ వచ్చే లింగం వచ్చేసి అగ్నిలింగం అయితే రైట్ తీసుకోమని చెప్తుంది. సో లోపలికి వెళ్తే అగ్నిలింగం ఉంటది అనమాట. అప్పుడే మనం రెండో లింగం దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇప్పుడే అగ్నిలింగం అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి యమలింగం దగ్గరికి అయితే స్టార్ట్ అవుతున్నాం. అమ్మ ఎవరైనా సరే వచ్చినప్పుడు మర్చిపోకుండా ఇక్కడ నిమ్మకాయ తీసుకొని ఇక్కడైతే దిష్టి అయితే తీర్చుకోండి. చాలా అంటే చాలా మంచిది. అమ్మవారి టెంపుల్ దగ్గరే ఉంటది ఎగ్జాక్ట్ గా. సో నేను కూడా అయితే నిమ్మకాయ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు దిష్టి అయితే తీర్చుకుంటా. చూడండి ఆ క్లిప్ కూడా అయితే యాడ్ చేస్తా. బ్రో ఎన్న కాల్ పోటీ ఇది అడిగి లెఫ్టా అక్కడేం రైట్ మన తెలియదు. సో ఇక్కడ మన తెలుగు వాళ్ళకి ఎంత అన్యాయం జరిగిందంటే లాస్ట్ టైం మీ అందరికి గుర్తుండే ఉంటది, తెలంగాణ అబ్బాయిని చంపేశారనమాట. మనమేమో దేవుడి కోసం వస్తే మనల్ని ఇక్కడ మనుషుల్లా కూడా ట్రీట్ చేయట్లేదు. అదే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. సో ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది అనమాట. 10 నిమిషాల తక్కువ 12 అవుతుంది. సో ఇంకా మేమైతే యమలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో దగ్గరలో ఉన్నాం అనుకుంటా నాకు తెలిసి. యమలింగం దగ్గరికి వెళ్తే నాకు తెలిసి ఒక 2-3 కిలోమీటర్స్ కవర్ చేసినట్టు. ఆల్మోస్ట్ 1.5 గంట అవుతుంది. అంటే హాఫ్ అన్ అవర్ 1 కిలోమీటర్ నడుస్తున్నాం అనమాట, చిన్నగా మాటలు చెప్పుకుంటూ. మనమైతే ఫస్ట్ యమలింగం దగ్గరికి అయితే వచ్చేసాం. సో యమలింగం అయితే చూద్దాం రండి. ఈ యమలింగం దగ్గరికి వచ్చినప్పుడేనమాట చిత్రగుప్తుడు అరుణాచలం రాకముందు వచ్చిన తర్వాత అని చెప్పేసి గీత గీసేది. సో ఇప్పుడైతే ఇది కూడా అయితే అయిపోయింది. ఇంకా మనం చిన్నగా అయితే మళ్ళీ నెక్స్ట్ లింగం దగ్గరికి అయితే బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి నైరుతి లింగం 1.6 కిలోమీటర్స్ అనమాట. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఇంకా 2 కిలోమీటర్లు దగ్గరగా అయితే నడవాలి. నేను వచ్చేసి దుర్వాస మహర్షి అనమాట. సో లోపలికి అయితే వెళ్దాము. గైస్ జింక్ అయితే వచ్చింది గైస్. దానికి ఫుడ్ పెట్టకూడదని ఉంది. ఫీడింగ్ వైల్డ్ లైఫ్ ఈజ్ హార్మ్ఫుల్ అని ఉంది అనమాట. లేకపోతే ఏదైనా పెట్టేవాళ్ళం. బిస్కెట్లు ఏంటి వదిలితే అన్ని తింటాయి. బిస్కెట్లు ఏంటి ఆ కొమ్ములు చూడు ఎలా ఉన్నాయి అసలు ఒక్కోటి. అయ్యయ్యో అది కన్నా కొమ్ము వ్యత్యాసం మరుగుది గైస్. చూడండి ఎలా ఉన్నాయి గైస్. ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ నడిచిన తర్వాత నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం, చూద్దాం. సో ఇదే అనమాట నైరుతి లింగం ఎంట్రన్స్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి గుడి ఆర్చ్. సో లోపలికి వెళ్దాం నైరుతి లింగం దగ్గరికి. సో నైట్ టైంకి డే టైంకి తేడా ఏంటంటే నైట్ టైం వచ్చేసి దూరంగా చూడాల్సి వస్తుంది. డే టైం అయితే మీరు 8-9 అవర్స్ ఈజీగా పట్టిద్ది. 10 అవర్స్ కూడా పట్టవచ్చు. ఎందుకంటే దేవుడు లోపలికి దగ్గరికి వెళ్ళి మరీ దర్శనం చేసుకుని వస్తాం కాబట్టి. ఇప్పుడంటే దూరంగా ఉంటాం కాబట్టి కొంచెం కష్టం. సో మధ్యలో మీరు రిలాక్స్ అవ్వడానికి టీ స్నాక్స్ అన్నీ ఉంటాయి. ఇంకా ఇప్పటికి 6 కిలోమీటర్స్ అయితే అయిపోయింది అనమాట. టైం వచ్చేసి కరెక్ట్ గా 1:35 మిడ్ నైట్. సో ఇంకా పాపం చాలా మంది చూడండి బ్యాక్ సైడ్ ఎంత మంది వస్తూ ఉన్నారు. ఇంకా నా ముందు కూడా చాలా మంది వెళ్తూనే ఉన్నారు. ఎనర్జీ అనేది పోవట్లేదు, ఇంకా వస్తానే ఉంది. నాకైతే ఇప్పటి వరకు పెయిన్స్ అనేవి ఉన్నాయి లైట్ గా. అంటే 6 కిలోమీటర్స్ నడిచాం కదా, కొంచెం లైట్ గా ఉంది. కానీ మాలో ఒక వికెట్ ఆల్రెడీ డౌన్ అయిపోయింది. రెండో వికెట్ కూడా తొందరలో అయింది ఇంకో 2 కిలోమీటర్లో. చూడండి గైస్ ఎంత ఫాస్ట్ గా వెళ్తానే ఉన్నారు. ఎంతసేపు నడిచినా గానీ కిలోమీటర్లు అయితే తరగట్లేదు. ఇంకా 8 కిలోమీటర్లు ఉంది. సో ఇప్పుడే సూర్యలింగం దగ్గరికి అయితే వచ్చాం. అబ్బా హారతి. ఇప్పుడు స్టార్ట్ అయ్యి 10:25కి స్టార్ట్ అయ్యి ఇప్పుడు కరెక్ట్ గా వచ్చేసి టైం 2 అవుతుంది. అయినా కానీ ఫ్రెష్ గా అయితే ఉంది నా ఫేస్ హ్యాపీనెస్ లో. సో వరుణలింగం వచ్చేసి ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ అయితే ఉంది. ఇంకా నడుస్తూ వెళ్ళిపోవడమే చిన్నగా. ఫోన్ లో ఛార్జీలు కూడా అయిపోతున్నాయి గాయస్. నా ఫోన్ లో అయితే 20% వచ్చేసింది. కంప్లీట్ అయ్యే వరకు ఉంటుందో ఉండదో నాకు అర్థం కావట్లా. అయితే వచ్చేసాం గాయస్. ఇంకా నెక్స్ట్ లింగం వచ్చేసి చూడండి ఇంకా 7 కిలోమీటర్లే ఉంది. సో ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం అనమాట. గబగబా నడిచేయాలి ఇంకా ఇక్కడ నుంచి కూడా, ఎందుకంటే బాగా లేట్ అయిపోతుంది. మేము స్టార్ట్ చేసి దగ్గరగా 3-4 అవర్స్ అవుతుంది. ఇంకా ఇక్కడే ఉన్నాం అనమాట. లే 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 లే
మా చందుకైతే ఇప్పుడు మేము ఫ్రీ మసాజ్ చేపిస్తున్నాం. ఎందుకంటే పట్టుకుపోయింది బాడీ అంతా, ఎక్కడ స్టక్ అయిపోయింది. ఎలా ఉంది? బాగుందా? సరే ఇక్కడే చేసుకో, తెల్లారి దాకుండి. ఒక్క వాటర్ బాటిల్ తో స్టార్ట్ అయింది మా జర్నీ. ఇప్పుడు టైం వచ్చేసి 5 నిమిషాలు తక్కువ 3 అవుతుంది. ఇంకా అదే వాటర్ బాటిల్ అయితే వెళ్తూనే ఉన్నాం. సో రెస్ట్ అయితే తీసుకోలేదన్నమాట. ఎక్కడైనా ఆపి ఒక టీ బ్రేక్ అయితే తీసుకోవాలి. టైం 3 అవుతుంది. దగ్గరగా 4-5 అవర్స్ అవుతుంది మేము స్టార్ట్ అయ్యి. గైస్ ఇప్పుడే కాళ్ళు అయితే బొబ్బలు స్టార్ట్ అయ్యే స్టేజ్ లో ఉన్నాయి. ఇది వాయులింగమో ఏదో సంథింగ్. ఇక్కడికి వచ్చాం ఇప్పుడే. వాయులింగమే. ఇంకా నెక్స్ట్ ఇంకా 5 కిలోమీటర్లే ఉంది. బట్ ఎలా కదన్నా 5 కిలోమీటర్లు 5 గంటలు పట్టింది. సో ఫస్ట్ అయితే మనం వాయులింగం అయితే దర్శనం చేసుకుందాం గాయస్. పర్వతమల వచ్చేసి 16 కిలోమీటర్లే ఉంది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి రైట్ తీసుకోవాలనుకుంటా. సో ఇంతసేపు కష్టపడి మొత్తానికైతే కుబేర్ లింగంకి కొంచెం దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. అక్కడి నుంచి ఈశాన్య లింగం ఇంకంతే. అక్కడి నుంచి డైరెక్ట్ గా బస్ స్టాప్ దగ్గర నుంచి మెయిన్ గేట్ ఎంట్రన్స్ అనమాట. అక్కడతో మనది అయిపోతుంది గిరి ప్రదక్షిణ అనేది. గైస్ చంద్రలింగం దగ్గరికి అయితే వచ్చాం గైస్. కొన్ని లింగాస్ మాత్రమే మనం డైరెక్ట్ గా చూడడానికి అయితే ఉంది. కొన్ని అయితే మార్నింగ్ ఓపెన్ చేస్తారనమాట. సో ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళి చంద్రలింగం అయితే చూస్తాం ఫస్ట్. ఇప్పుడే కుబేర్ లింగంలోకి అయితే వచ్చాం గైస్. సో లోపలికి అయితే వెళ్దాం, కుబేర్ లింగం చూపిస్తా. గైస్ ఎంత లక్ అంటే కుబేర లింగంలో ఉదయాన్నే సుప్రభాత సేవ అయితే దొరికిందనమాట మాకు. నిజంగా ఇప్పుడైనా కుబేరుడు అనుగ్రహించి డబ్బులు ఇవ్వాలి గైస్, చాలా డబ్బులు ఇవ్వాలి నాకు, అందరికి పనిచేస్తా. ఇంతసేపు కష్టపడి మోక్ష మార్గం దగ్గరికి అయితే వచ్చాం. సో క్యూ చూడండి ఇక్కడ మోక్ష మార్గంలో ఎలా ఉందో. అందరూ మోక్షం కోసం ఉన్నారు, చూపిస్తా చూడండి. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు చూడండి మోక్షం కోసం. వీళ్ళంతా కూడా మోక్ష మార్గం కోసం వెయిట్ చేసేవాళ్ళు. గైస్ లిటరల్ గా మోక్ష మార్గంలో నుంచి బయటకు వస్తుంటే ఎక్కడ మధ్యలో ఇరుక్కుపోతాను భయం వేసింది. పర్లేదు బాగా ఈజీగానే వచ్చి, అంటే నేను స్లిమ్ గానే ఉంటాను కాబట్టి సో ఈజీగా వచ్చాను అనమాట. గైస్ మీకు ఈ వీడియో క్లిప్ ముందు ఒక క్లిప్ యాడ్ చేస్తా, చూసుకొని నవ్వుకోండి గైస్. ఇరుక్కుపోయింది. చెప్పు ఇంకా నువ్వు ఇరుక్కుపోలేదు, వెనక కాళ్ళు పట్టుకుని లావుతున్నానని చెప్పు. వాడు అసలు నా వెనకమాల గైస్ వాడే మధ్యలో అటు ఇట్లా ఇది అయిపోయి అడ్డంగా పడుకున్నాడు. వాడి మేము బయటకు వచ్చి మేము లాగినాం. ఫస్ట్ నేను వచ్చిన, నా తర్వాత అందుకే వీడియో యాడ్ చేస్తానని చెప్పి మీరు చూడండి, చూసుకోండి గైస్. ఎవరు ఇరుక్కుపోయారో లేదని చెప్పండి గైస్. చెప్పండి. మేము వాకింగ్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్ గా 6 అవర్స్ అయింది. సో ఇంకా మేము 3 కిలోమీటర్లు ఉందన్నమాట నడవాల్సింది. అది గాయ సంగతి. అయితే కష్టపడి ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా 5 అయితే అయింది. 5కి ఈశాన్య లింగం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకొక హాఫ్ అన్ అవర్ గైస్ ఇంక అయిపోతుంది. సో లింగం అయితే చూద్దాం ఫస్ట్ లోపలికి వెళ్ళి. గైస్ 6 అవర్స్ కష్టం అనమాట. ఎగ్జాక్ట్ గా నేను ఇన్స్టాలో స్టోరీ పెట్టి 6 అవర్స్ అవుతుంది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు నాన్ స్టాప్ గా వాక్ చేస్తూనే ఉన్నాం. మేము మొత్తం 4 వికెట్స్ వస్తే అందులో 2 వికెట్లు డౌన్ అయిపోయినాయి. వాళ్ళకి వేరే బండి మాట్లాడి పంపించేసాం అనమాట. ఇంకా నేను సామ్ అయితే మిగిలిపోయాం. ఇంకా దగ్గరకు వచ్చేసాను చూడండి గాయస్. వచ్చేసాం గాయస్, ఇంకా నా వల్ల కావట్లేదు. సో ఒకసారి అయితే మీకు రాజగోపురం చూపిస్తాను, మెయిన్ ఎంట్రన్స్ రాజగోపురం. దాని తర్వాత ఇంకా ఈ వీడియోకి అయితే ఎండ్ క్రెడిట్స్ అయితే ఇచ్చేస్తాను గాయస్. ఓపిక అస్సలు లేదు. మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వెంటనే దర్శనానికి రావాలి ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes లో. ఎందుకంటే మళ్ళీ దర్శనం అయిపోతే తర్వాత రెస్ట్ తీసుకున్నా పర్లేదు, మేము ఎప్పుడు చెక్అవుట్ అయినా ఇబ్బంది ఉండదు, లేకపోతే కష్టపడాలి అందుకని చెప్పి. సో ఎక్కడైతే మొదలు పెట్టామో ఇంకా అక్కడికైతే వచ్చేసాము లాస్ట్ కి. ఇంకా రూమ్ కి అయితే వెళ్ళిపోదాం గాయస్. ఇంతటితో ఈ వీడియోకి అయితే ఎన్ని క్రెడిట్స్ ఇస్తున్నా. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్, లవ్ యూ యాజ్ ఆల్వేస్, బై బై.